హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్ గైస్. నేనైతే న్యూ ఇయర్ రోజు ఒక స్పెషల్ బిర్యానీ చాలా షార్ట్ టైంలో చేసేసాను అనమాట. అయితే దానికోసం ఏం కావాలి అంటే ఇదిగోని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ని స్క్వేర్గా కట్ చేసుకున్నాను కర్రీ కోసం. మనం చేసే చికెన్ బిర్యానీ కదా. అలాగే ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసి స్ట్రైట్ లైన్స్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అది బిర్యానీ కోసం. అలాగే దాంట్లో కొంచెం ఒక 5 లవంగాలు, ఇంకా జాపత్రి 2, మరటి మొగ్గలు ఒక 2, ఇంకా మిరియాలు ఒక 4, ఇలా దాల్చిన చెక్క ఒక 4 సో వేసుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పేస్ట్ కూడా చేశాను. సేమ్ జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లి, బిర్యానీ సామాన్లు కొంచెం వేస్ట్ చేసుకున్నాను. దాంట్లోకి యాడ్ చేశాను అనమాట. ఆనియన్స్ బ్రౌనిష్ రాగానే బిర్యానీకి సరిపడా బిర్యానీకి, చికెన్కి సరిపడాగా చికెన్కి వేశాను. ఈలోగా బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే బాస్మతి రైస్ కాదు, లలిత బ్రాండ్ రైస్. 3 గ్లాస్ వరకు ఒక 10 మినిట్స్ నానబెట్టాను. అది క్లీన్ అయిన తర్వాత ఈ మసాలాలోనే యాడ్ చేసుకున్నాను. అలాగే చికెన్ కూడా ఉప్పు, పసుపు, కారం, ఆచి, గరం మసాలా కలిపి, పెరుగు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా బ్రౌనిష్ వచ్చాక చికెన్ అయితే అందులో వేసేసాను. బిర్యానీ కూడా చక్కగా ఆయిల్లో మసాలా బాగా పట్టి చాలా క్రిస్పీగా రెడీ అయింది. ఇంకా చికెన్కి అయితే నేను క్యాప్ పెట్టేశాను. నాకు టైం టేకింగ్ అయిపోతుంది బయటకు వెళ్ళాలని చెప్పి. యాక్చువల్గా మీరైతే పెట్టొద్దు, ఎందుకంటే ఆ చికెన్కి వాటర్ రాకుండా ఉంటేనే పీస్ చాలా బాగుంటుంది అన్నమాట, సాఫ్ట్ అండ్ టేస్టీగా. సో దీనికి 3 గ్లాస్కి నేను 6.5 వాటర్ వేసాను అనమాట. సరిపడా సాల్ట్ వేసాను. పచ్చిమిర్చి నేను ఎప్పుడు కూడా లాస్ట్లో వేస్తాను అనమాట, ఎందుకంటే ఆయిల్లో అది రోస్ట్ అయిపోతే టేస్ట్ అనేది తెలీదు. అలాగే చికెన్ చెప్పాను కదా, వాటర్ దిగిపోయింది. యాక్చువల్గా ఇది దగ్గరికి అయ్యాక ఈ చికెన్ అయితే ఆ రైస్లో యాడ్ చేసుకుందాం. రైస్ కూడా ఒక పలుకు ఉంటుండగానే ఆపుకోవాలన్నమాట. మనం రైస్ ఒక పలుకు ఉంది కదా, ఇప్పుడైతే చికెన్ కర్రీని ఆపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఒక 80% బిర్యానీ ఉడికిపోవాలన్నమాట. ఇదిగోండి 80% దాకా నీట్గా బిర్యానీ ఉడికిపోయింది. ఇప్పుడైతే చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసాం. ఇప్పుడు నీట్గా సైడ్ నుంచి కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే బిర్యానీ అస్సలు విరగకుండా. ఇవి చిన్న రైస్ కదా. ఇదిగోండి చాలా ఆవిరిగా చాలా బాగుంటుంది. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. దీనికైతే నేను కొత్తిమీర, పుదీనా కూడా నాకు అవైలబుల్ లేవు, మీరైతే యాడ్ చేసుకోండి. సో ఇంతే గైస్, రెస్టారెంట్ స్టైల్లో ఇంత సింపుల్ బిర్యానీ వెరీ వెరీ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్లేవర్లో అయితే గుమ్మగుమ్మలు ఆడిపోయింది. చాలా అంటే చాలా బాగుంది.